ఐస్ గారు ఏంటి చీఫ్ సెక్రటరీ గారు అంటే పాపం కేరళ సిఎస్ గారు ఉన్నారా ఐస్ గారు? నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే తెల్లగా పుడతా, కేరళ సిఎస్ సంచలన వ్యాఖ్యలు. పాపం నిజంగా ఆమె ఎంత బాధపడితే అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటే ఇంకా కూడా వర్ణ వ్యవస్థ మీద లేక నలుపు తెలుపులు అనుకుంటూ ఈ రకమైనటువంటి కామెంట్స్ అంటే గతంలో వారి భర్త సిఎస్గా చేసినట్లున్నారు, తర్వాత వారు సిఎస్గా చేసినట్లున్నారు. అంటే వారు ఆ రకమైనటువంటి ఆ పెయిన్ని చూశారు అని అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేక రకరకాలైనటువంటి వికృతమైనటువంటి వ్యక్తులు వికృతమైనటువంటి పదజాలాలతో గాయమైనట్లే ఉంటుంది కదా, గాయం పడబట్టి ఆమె కామెంట్ చేశారనాలా? ఖచ్చితంగా వంశీ గారు ఆమె చాలా అంటే చాలా ఏమంటారు వేదానికి లోనయ్యే చేశారు శారద ఆమె. ఇటు అంటే కేరళ రాష్ట్ర సిఎస్గా వంశీ గారు అంటే 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఎన్నో హోదాల్లో పనిచేశారు. ఇక సిఎస్ అనేది నిజంగానే ఒక ఆ రాష్ట్రానికి సంబంధించి ఐఏఎస్ల అందరిలోగా అత్యున్నతమైన హోదా. అలాంటి హోదాలో కూడా ఆమె ప్రమాణ స్వీకారం సిఎస్గా ఆమె ఛార్జీ తీసుకోగానే అంతకుముందు ఆమె భర్త ఆ ప్లేస్లో ఉన్నారంట వంశీ గారు. ఆ భర్తకి ఈమెకి మధ్యలో డిఫరెన్స్ అంటే కేవలం కలర్ డిఫరెన్స్ని పోస్ట్ చేస్తూ అందరు కూడా కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారంట వంశీ గారు ఆమె కలర్ మీద. జనరల్గా అసలు ఈ వర్ణ వివక్ష ఈ కలర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద డిబేట్స్ జరిగి ఇది అతిపెద్ద నేరం. వర్ణ వివక్ష అనేది అతిపెద్ద నేరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా అది పరిగణిస్తున్నారు వంశీ గారు. అది ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో అంత పెద్ద ఉద్యమాలు వచ్చినా, అదేవిధంగా ఈవెన్ యుఎస్లో కూడా వంశీ గారు, అమెరికాలో వచ్చిన అతి పెద్ద ఉద్యమాల్లో దీనికి వ్యతిరేకంగానే కదా వంశీ గారు. ఆ నేపథ్యంలోనే దాదాపు దీనికి సంబంధించి చాలా పదునైన సమగ్రమైన చట్టాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈవెన్ మన రాజ్యాంగంలో కూడా ఏ వివక్షలు అయినా సరే నేరమే అని చెప్పి రాజ్యాంగంలో కూడా ఉంది. అలాంటిది రాజ్యాంగాన్ని పరిరక్షించే రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితుల్లోనే ఇలాంటి వర్ణ వివక్ష ఎదుర్కొన్న ఆమె నిజంగా పాపం అలా రాసింది, నాకు మళ్ళీ జన్మనివ్వమ్మా నేను తెల్లగా పుడతాను అని చెప్పి. అంటే నిజంగా ఆమె ఎంత వేదనకి లోనయ్యింది అనేది అది మన భారతదేశంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది వంశీ గారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే హాలీవుడ్ మూవీస్ కానీ వీటన్నిటిలో కూడా ఇటు అంటే ఇంతకు ముందు వైట్స్కి తెల్లగా ఉన్న హీరోలో తెల్లగా ఉన్న హీరోయిన్లో ఉండేవాళ్ళు వంశీ గారు. అలా కాకుండా ఇప్పుడు పూర్తిగా బ్లాక్స్కి ఎక్కువగా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా అసలు ఆ వివక్ష ఎక్కడ కనిపించట్లేదు. అదేవిధంగా కొంత నల్లగా ఉన్న హీరోయిన్లు హీరోలకే అక్కడ మంచి ఇమేజ్ డిమాండ్ కూడా ఉంది. అంటే ప్రపంచంలో పర్సెప్షన్ మారిపోయింది వంశీ గారు. అయితే ముఖ్యంగా మన అంటే ఈ థర్డ్ వరల్డ్లో భారతదేశం లాంటి కంట్రీస్లో ఈ వైట్ అనేది ప్రమోట్ చేయడం వెనక మొత్తం కూడా ఒక కార్పొరేట్ ఈ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి వాటికి అనేది గతంలో ఉండేది. ఈరోజు అలాంటి యాడ్స్ కూడా మార్చుకున్నాయి వంశీ గారు. అంటే మన కలర్ మారడం కాదు, కాన్ఫిడెన్స్ రావాలి అనేది అసలు కలర్ అనేది పక్కకి వెళ్ళిపోయింది, కాన్ఫిడెన్స్ అనేది ముందుకు వచ్చింది వంశీ గారు. ఎందుకంటే ఇదంతా తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మార్చుకున్నప్పటికి కూడా సమాజంలో మారలేదని అనడానికి నిజంగా ఆమె ఆవేదన నిదర్శనం. అసలు ఈ మధ్యకాలంలో దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక పెద్ద మూవ్మెంట్ కూడా వచ్చింది కదా వంశీ గారు, బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి. మొత్తం ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా కూడా చాలా డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి చాలా పెద్ద క్యాంపైన్, ఆ క్యాంపైన్ కి చాలా పెద్ద ఇమేజ్ వచ్చింది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ క్యాంపైన్ నడిచింది వంశీ గారు. ప్రపంచం అంతా అలా ఉంటే మన దేశంలో ఇలా ఉండడం, అందులో దక్షిణాదిలో వంశీ గారు ఇప్పుడు ఉత్తరాదిలో ఉన్నా సరే, ఎందుకంటే ఉత్తరాదిలో కొంత దక్షిణాదికి కలర్ డిఫరెన్స్ సహజంగా ఉంటది కాబట్టి, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో అలా ఉండడం అనేది నిజంగా విచారకరం. రైట్.